చాలామంది యేసుని ప్రేమిస్తున్నాం అంటున్నారు. గత జీవితంలోకి వెళ్ళిపోతున్నారు కార్యాలు జరగకపోతే. సరే వెళ్ళి ఏం చేశారు? విస్తారమైన చేపలున్న సముద్రంలోకి వెళ్ళి వేటాడి వల వేశారు. కానీ వాళ్ళకేం పడలా? చేపల బట్టల. ఇంకో మాట నేను చెబుతాను. యేసుదేవుడు అన్నాడు చేపలు పట్టొద్దు, మనుషులు పట్టాలి అని. దేవుడి ప్రణాళికను రద్దు చేశాడు. దేవుని ఉద్దేశాన్ని తాటేక మంటలతో కాల్చేశాడు. తన జీవితంలో దేవుని మాట శిరోధార్యం అని చెప్పిన వాడు పక్కన పెట్టి సముద్రంలో వెళ్ళి చేపలు పట్టాడు. కానీ ఒక్క చేప పడల. అది కూడా విశేషం కాదు. వచ్చాక రేవులో నిలబడ్డ దేవుడు అడిగాడు, పిల్లలారా తినడానికి మీ దగ్గర ఏమైనా ఉన్నవా అని అడిగాడు. అడగగానే అసలు ఏమన్నాడు చూడండి ఆ మాట. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు అని వారు ఆయనను గుర్తుపట్టలేదు. ఎన్ని రోజుల తర్వాత? మామూలుగా ఆలోచించండి. ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, కనబడ్డాడు, కార్యక్రమం చేసి వెళ్ళాడు. ఇప్పుడు ఆయన గుర్తుపట్టలేదట. ఆయన అంటాడు ఎదురుగుండా నిలబడి, చేపలు దొరికాయా? తినడానికి భోజనం ఉందా? మీకంతా సమృద్ధిగా ఉందా? ఆకలి సరిపడ భోజనం ఉందా అని అడుగుతున్నాడు అనుకోండి. ఇంతసేపు ఇన్ని మాటలు మాట్లాడుతుంటే నేను మీకు కనపడ్డా మాట్లాడరేమండి. మీరు బాగున్నారని అడిగాం, పిల్లలు బాగున్నారని అడిగాం. ఇప్పుడు నేను ఎవరినో మీరు గుర్తుపడతారా గుర్తుపట్టరా? కారణం ఏంటంటే నేనెవరో మీకు తెలుసు గనక. ఇప్పుడు 3 రోజుల తర్వాత లేకపోతే 50 రోజుల తర్వాత ఆయన మాట్లాడుతుంటే ఆయన గుర్తుపట్టలేదట. బాగా ఆలకించండి. గుర్తుపట్టని గుడ్డోడు అనే మాట ఏమిటంటే, నేను యేసును ప్రేమిస్తున్నా. నువ్వు ప్రేమిస్తే నీకు ఎదురుగుండా కనపడ్డవాడు కనపడాలిగా. నీకు బోధించి పోషించి సంరక్షించి ఇన్ని బాధల్లో నిన్ను గొప్పవాడిగా చేశాడే, నీ కళ్ళు కనపడుతున్నాయా? అంటే యేసు ఎవరో గుర్తుపట్టలేవా? సత్యం మీద గుర్తు రాదా? యథార్థత ఏమిటో కనపడటం లేదా? ప్రభు ఉన్నప్పుడు ఎలా నడిచామో గుర్తు రావటం లేదా? యేసును వారు గుర్తుపట్టలా. యేసునే గుర్తుపట్టకపోతే యేసు మాటలు గుర్తుంటాయా? యేసు చెప్పిన బోధలు గుర్తుంటాయా? యేసే గుర్తు లేకపోతే, గుర్తుపట్టలేకపోతే ఆయన ఇచ్చిన ఈవులు కానీ, చేసిన మేలులు కానీ, కాచిన కాపుదల కానీ, నీ ద్వారా ఆకాశం నుంచి మంచు అగ్ని కురిపించిన కార్యాలు ఇంకెందుకుంటాయి? అసలు యేసే నీ గుర్తు లేకుండా పోయాడు. నేల మీద నడవలసిన వాడు నీడల మీద నడవడం మొదలు పెడితే నీ బతికేమవుతుంది? దండం పెట్టో సేవకుడుగా చెబుతున్నా, ప్రాణం పోయినా ఆఖరి శ్వాస వరకు మనల్ని ప్రేమించి రక్తం కార్చి విడుదల చేసిన నా యేసును బట్టి మనము ఆయనను ఎరిగిన వారిగా ప్రేమించేవారిగా ఉందుముగాక. ఆఖరి వరకు దేవుని మీద ప్రేమ మనలో నిలిచి ఉండునుగాక.